హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేంటి ఇలా స్నాక్స్ పెట్టుకుని కూర్చుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నానని అనుకుంటున్నారా? అన్నీ నేను తినేస్తున్నానని అనుకుంటున్నారా? లేదండి, అన్నీ తినట్లేదు. సో మీకు అందరికీ తెలుసు, నేను కృష్ణాష్టమికి నేను చక్రపాణాలు చేశాను, కారపూస చేశాను, మురుకులు చేశాను. ఇవన్నీ నేను మీకు షేర్ కూడా చేశాను. ఎలా చేశాను అన్నీ మీకు షేర్ చేశాను. సో ఇప్పుడు మాత్రం ఏమవుతుందో తెలుసా అండి, సో విరివిగా తినేస్తూ ఉండేవారు. రోజుకి 2 పూటలు. సారి మనం చేసిందే తక్కువ, కానీ ఆ చేసిన దాంట్లోనే కొంచెం బాగానే తినేవారు. ఇప్పుడు కొంచెం తగ్గింది, బిజీనెస్ పెరిగింది, కొంచెం స్టడీస్లో పడిపోయేసరికి కొంచెం తగ్గింది. తినమంటే ఇప్పుడు వద్దులే అంటున్నారు. వాళ్ళని నేను మళ్ళీ టెంప్ట్ చేయాలంటే మీకు తెలుసు కదా నేనేం చేస్తాను. నేను హెల్మెన్స్ వాళ్ళది మయోనీస్ తీసుకున్నాను, చీజ్ మయోనీస్. హెల్మెన్స్ వాళ్ళది చీజ్ మయోనీస్ తీసుకున్నాను. చీజ్ మయోనీస్ తీసుకుని ఇలా కొంచెం ఓన్లీ బ్రెడ్కే కాదండి, శాండ్విచెస్కే కాదు, ఇలాంటి వాటిల్లో కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఇది కొత్త ప్యాకెట్ రావడమే కూడా ఇలాగే ఇలా వస్తుంది చూసారా, మరి నాకు పరీక్ష. సో నేను ఇలాగ మొత్తం అంతా చీజ్ అంతా వేసేస్తానండి. ఇలా చీజ్ వేసేసి వాళ్ళు చూడండి ఇప్పుడు ఎలా తింటారో, ఇప్పటిదాకా తినని వాళ్ళు కూడా ఇది వేసాక ఎలా తింటారో చూడండి. ఓకేనా? ఈ మాత్రం చీజ్ సరిపోతుందండి, ఈ మాత్రం చీజ్ సరిపోతుంది. మరీ ఎక్కువైనా బాగుండదు. ఇక్కడ అంతా వేసాను కదా, ఇదంతా వేసాను కదా, సరిపోతుంది. ఇప్పుడు వేసాను కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని తర్వాత నేను టమాటో సాస్ వేస్తాను. సో ఈ చీజ్ అండ్ టమాటో సాస్ ఇవన్నీ కలిపేస్తాను. ఈ మురుకులు, ఈ చక్రబాణాలు, ఈ కారపూసలో ఇది మొత్తం కలిపేస్తానండి. కలిపేసేసి ఒక డిఫరెంట్ స్నాక్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇది నేను కప్లో వేసి ఇచ్చేస్తాను. మొత్తం ఇలా కలిసిపోవాలి. మీకు షార్ట్గా మొత్తం అంతా రాదు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. కానీ నేను చెప్పినట్టు మీరు ఇలా స్నాక్స్ ఎప్పుడైనా మిగిలితే, ఓన్లీ బ్రెడ్ శాండ్విచెస్ బర్గర్స్కే కాకుండా మీరు ఇలాంటి స్నాక్స్ ఇలాంటివైనా ఉంటే ఉంటే మీరు ఇలా చేసేసుకోవచ్చు. ఇలాంటివి స్నాక్స్లో ఇలా చేసేసుకున్నారనుకోండి, పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇంకా నేను కలిపేస్తాను. సో ఆ టైం లేదు కాబట్టి, షార్టేజ్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మొత్తం అంతా అన్నిటికీ అంటుకునేలా నేను కలిపేస్తాను. అంతే, అయిపోతుందండి. చాలా చాలా టేస్టీ అయిన మయోనీస్తో ఉన్నది, సాస్తో ఉన్నది, అద్దరిపోతుంది. పిల్లలు వదిలిపెట్టరు. నిజంగా చెప్తున్నాను, డూ ట్రై ఇట్ అండి. ఎప్పుడు మనది ఏదైనా సరే మనం యూటిలైజ్ చేసుకోవాలంటే, యూటిలైజ్ చేసుకోవడంలో ఫస్ట్ నేను ఉంటాను. ఏది పోనివ్వను. ఇంకొంచెం కావాలంటే మనం వేసుకోవచ్చు, ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా బాగుంటుంది. కావాలంటే మయోనీస్ కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు తింటానంటే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం కదా, నేను అందుకే కొంచెం తగ్గిస్తున్నాను. బాగుందంటే మాత్రం మళ్ళీ వేసేస్తాను. సో ఇదంతా నేను కలిపేసుకుంటానండి. కలిపేసుకుని మళ్ళీ మీకు అంతే. ఇంకా చూపించడానికి అయితే చాలా షార్ట్ వీడియో కదా, సో చూపించలేను. సో మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని పిల్లలకి పెట్టేసేయండి. మీ స్నాక్స్ కూడా చెల్లుబాటు అయిపోతాయి, తిన్నట్టు ఉంటుంది, మనం చేసింది ఉపయోగపడినట్టు ఉంటుంది. మరి ఇంక మీరేమంటారు? తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాగుంది కదా ఐడియా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేయండి. బాయ్ అండి.